పడితే అరే చంటి భోజనాల దగ్గర కిళ్ళీలు కావాలంట అర్జెంట్గా లేకపోతే చంపేస్తాను. ఈజీ కదండి దువ్వలేడం అంటే అవన్నీ బుల్లబ్బాయి ఏర్పాటు చేశాడు మావయ్య. వెళ్ళి లోపలికి వెళ్ళాడు. నువ్వు దీన్ని ఫాలో అయిపో, నేను నిన్ను ఫాలో అయిపోతా. షర్టు మార్చుకోండి, నా మాట వినండి. ఆయన ఇంకా షర్టు మార్చుకోలేదా? చూడరా ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. అలే బావ దొరికాడు, ఇద్దరు దొందుకు దొందే. తొందర రారా బాబు, 4 పీకేస్తుంది మమ్మలాగా. ఏంటి తమ్ముడు ఈ బ్రాండ్ కోసమే. ఎవరెవరికి ఏం కావాలో చూసుకోండి. షర్టు మార్చుకోండి. ఏంటి బావా, ముందు షర్టు మార్చుకోవచ్చు కదా. షర్ట్ కాదు, ఇంకోసారి అడిగితే దాన్నే మార్చేస్తా. షర్టు మార్చుకోండి, ఫోటోలు అయిపోతున్నాయి. షర్టే కదా మార్చుకోవాలి. ఏడలో ఎవరి షర్ట్ బాగుంది? వెంకట్రావు బావ గారిది. అయితే ఆయన తీసుకెళ్లి ఫోటోలు దిగు. ఎప్పుడు ఇంతే. నువ్వెక్కడికి రా? ఫోటో దిగడానికి నీకు చాలా ఆశలు ఉన్నారా. కూర్చో. నీలాంటి మొగలు పోయిస్తే మడిచి ఎక్కడో పెట్టుకున్నాడంట. మొక్కై బామర్ది నువ్వు కూడా పెగ్గేయచ్చు కదా. అమ్మో, అన్నయ్య చంపేస్తాడు. నేను చెప్తారా ఓ పెగ్గై. అన్నయ్య వచ్చాడు, చెప్పండి. నేనేం తాగట్లా. ఎవరా మంచి మంది కలిపింది? అన్నయ్య అంటే ఉచ్చపోసుకునే వాళ్ళకి ఈ ఎదవ మాటలు ఎందుకు, తొందరగా రండి. జాగ్రత్త. నాకు తెలుసు. అన్నయ్య చూడవే దాని పొగరు ఇంతుంది. అవతల గౌరీ పూజకి టైం అయిపోతుంది. రా అన్నయ్య రా. అమ్మా నాన్నగారి ఆశీర్వాదం తీసుకోండి. నాన్నను వదిలేయడానికి భయంగా ఉందా? నన్ను చూడు, ఎంత ధైర్యంగా ఉన్నానో చూడు. నువ్వు నా కళ్ళ ముందు ఉన్నప్పుడే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. అలాంటిది నేను లేని చోటు పంపేటప్పుడు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాను. కోడల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే వంశం రాది. నీ జీవితం ఎలా ఉంటుందో నాకు అనిపిస్తోంది. చూడు, భయపడదు. కళ్ళు మూసుకుని బ్రతికేయచ్చు. నన్ను నమ్మరా. వెళ్ళు, చీర మార్చుకోండి, తీసుకెళ్ళండి. అన్నయ్య మగపిల్లి వారు వచ్చేస్తున్నారు, నువ్వు ఎదురెళ్ళి తీసుకురా. నమస్కారం అండి. ఎలా ఉన్నారు బావగారు? ఇంకొకసారి బావగారు అనండి. బావగారు అది చాలా. పెళ్లి కూతుర్ని తీసుకురండి, ముహూర్తం సమీపిస్తోంది. వెళ్ళి తీసుకురారా. నువ్వు పక్కరా. అన్నగారు మన ఇద్దరం కలిసి ఫోటో దిగుదాం. తీవే. ఏమండి షర్టు మార్చుకోండి. రే సైదులు, సుబ్బలక్ష్మి కిందికి ఏమైనా వచ్చిందేమో చూడు. సుబ్బలక్ష్మి, దీన్ని ఫాలో అయిపోండి. ఎంతైనా మీకు మీరే సాటి బావగారు. సుబ్బలక్ష్మి కనిపించట్లేదని. చూసుకున్న సుబ్బారావు కొడుకు ఎర్రబాబుతో కలిసి అసలు నా కొడుకే కాదు, చంపేడు బాబు అని చంపేడు బాబు. ఇప్పుడు తెలియదంటారా? ఆ బాబు గారు పెళ్లికి వచ్చాడు అనుకున్నా కానీ ఇలా చేస్తాడని మేము అనుకోలేదు సార్. ఏ పాపం తెలియదు.
ఇంకెవరు ఉన్నారా? ఆ బాబు గారికి మేము కాకుండా ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు సార్. మరి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళుంటారు సార్. చెప్తారు సార్. నెల్లూరు మసీద్ గాడు అని ఒకడు ఉన్నాడు సార్. హైదరాబాద్ లో కృష్ణ. సూపర్వైజర్ సీన్ గడా అవును, సరుకు వేసుకుని మద్రాసు పోయండి. ఆ సీన్ గారు లోడ్ వేసుకుని చెన్నై వెళ్ళాట. రావడానికి 4-5 రోజులు పడుతుంది. ఆడు వచ్చేదాకా అక్కడే ఉండి తీసుకురండి. ఇట్లు యజ్ఞనారాయణ శర్మ. ఈ రోజైనా ఇస్తాడంటావా? ఈ రోజు ఇవ్వకపోతే నేనే తీసేసుకుంటా. ఇవ్వవయ్యా బాబు. గుడ్ మార్నింగ్. ఏంటి? ఒక విషయం మీతో చెప్పాలని. చెప్పండి. ఐ లవ్ యూ. నేను ఇంకా లెటర్ కూడా ఇవ్వలేదు సార్. సుబ్బలక్ష్మి ఎక్కడరా? నాకేం తెలుసు? సుజాత గారు. సుబ్బలక్ష్మి బాబుగాడు ఎక్కడరా? వాళ్ళెవరు? ఎవరు మీరంతా? నాకేం తెలీదు. ఇలా కాదురా, నిజం సార్, నాకేం తీసుకెళ్ళి బండి తెలీదు. ఎక్కించండి రా. అదే అన్న ఇల్లు. వెళ్ళి అడగరా. ఎవరు? కృష్ణ ఉన్నాడండి. లేడండి. వాళ్ళ అమ్మాయి యశోద ఉంది. ఎప్పుడు వస్తాడు? ఇతను గుండు మీద జుట్టు ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా? వాడు అంతే. అంటే వాడు ఇక్కడ ఉన్నాడా? మైసూర్ కొండలో మైసూర్ ఉంటుందా? ఫైర్ ఇంజిన్ లో ఫైర్ ఉండదు కదా, అలాగే వాడింట్లో వాడు ఉండడు. ఏ అంటే వాళ్ళ నాన్నగారు రైల్వేస్ లో పనిచేసేవారు. ఇప్పుడు లేరనుకోండి, వాడు కదిలే రైల్లో పుట్టాడు, అందుకే కదులుతూనే ఉంటాడు. ఈ సిగరెట్ వాసన చూడండి. అవును. రాస్కెల్, వాడు రాని చెప్తాను. ఈసారి గట్టి చేయనుకొని వాడిని కట్టిపడేస్తాను. ఏం చేస్తాడో చూస్తాను. ఇదిగో ఈ మ్యాటర్ నాకు తెలిసినట్టు వాడికి చెప్పకండి, ఇంకో అబద్ధంతో తయారై వస్తాడు. అర్జెంట్ పని మీద వచ్చాం, కొంచెం ఎక్కడున్నాడో చెప్తే. ఎక్కడున్నాడో నాకేం తెలుసు. రోజుకి 40-50 చోట్ల తిరుగుతూ ఉంటాడు. ముడ్డి కింద చక్రాలతో పుట్టిన యాదవ. సరదాగా సాగాలి చలో చల్ చల్ చలో చల్ రే చల్ చలో వరదల్లే పొంగాలి చలో గిర 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 తీరికే నైజం నిలబడనిక ఏ నిమిషం సర 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 సాగే వేగం ఆగదు పయనం right now సరదాగా సాగాలి చలో మా చంటి గాడి ఇంటికి 6:30 మా బంటి రెస్టారెంట్ కి 6:40 అటు నుంచి ఐమాక్స్ కి 7ంటికి ఆడుంటాను మరి కుదురుగా స్థిరముగా రాయల్లే ఉన్నామంటే లాభం లేనే లేదు క్షణముగా స్థలములో పంతల్లే పరిగెడుతుంటే సంతోషాలే చూడు సరదాగా సాగాలి చలో చల్ చల్ చలో చల్ రే చల్ చలో పరదల్లే పొంగాలి చలో
ఉంటుందండి పగటికి నా ఒంటికి అనుపేరాదండి జన్మకి నా దారిలో వెళుతుంటా పై పైకి గెలవడం ఓడడం ఆ రెండు మాటల అర్థం చూద్దాం లేవో రేపు బ్రతుకుతో ఆడటం రేపంటే లాభం లేదో ప్రారంభించే లేడు సరదాగా సాగాలి చలో చల్ చల్ చలో చల్ రే చల్ చలో వరదల్లే పొంగాలి చలో కీర 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 తీరికే నైజం నిలబడనిక ఏ నిమిషం సర 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 సాగే వేగం ఆగదు పయనం కృష్ణ అంటే నువ్వేనా? ఇది అడగడానికి చుట్టుముట్టాలా? రేయ్ సుబ్బలక్ష్మి బాబు ఎక్కడ్రా? నాకు సుబ్బలక్ష్మి ఎవరో తెలీదు, ఇంక దాని బాబు ఎవడ నాకేం తెలుస్తుంది? వేషాలు వస్తున్నావా? ఆ బాబుగాడు నువ్వు వరంగల్ కలిసి చదువుకోలేదురా? మా ఇంటి అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడు. ఎర్ర బాబు గాడా? అవునా? నిజంగానా? ఒక్క నిమిషానే, నేను ఫోన్ చేసుకోలే. రే రేపు పార్టీ చేస్తానికి సూపర్ రీజన్ దొరికిందిరా. ఎర్ర బాబు అంటుంటాను కదరా నా ఫ్రెండ్ ఒకడు, ఆడొక అమ్మాయితో జంపు జిలాని అంట. రే పార్టీ నేను ఇస్తున్నాను, ఆడు కూడా నేనే చెప్తా. ఏంటి అలా పడేసావు? 3 రోజులు కష్టపడి బతిమలాడితే కొనిచ్చిందిరా అయితే మా అమ్మ. గుండుగా